దాటించాలి. ఎందుకంటే ఈ మధ్యనే వర్షాలు కురిసి ఈ మధ్యనే ఇంకా ఆగడంతో, వర్షాలు ఆగడంతో అవతలైతే ఎక్కువగా పశువులకు మేత దొరుకుతుందనే విషయం తెలుసుకొని గడ్డవతలు దాటించాం ఫ్రెండ్స్. గడ్డవతలు దాటించి మరలా మా ఊరికి తీసుకెళ్ళడానికి మేము ఏం చేస్తున్నామంటే గడ్డ దాటించాలి. కాబట్టి పశువులు అయితే చాలా ఈజీగా దాటిస్తాయి, కానీ చిన్న చిన్న పశువు పిల్లలు అయితే దాటడానికి కష్టంగా ఉంటాయి. అలాగే మేకలు కూడా ఈ గడ్డ దాటడానికి చాలా వాటికి కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది మా ఊరి పక్కన ఉండే గడ్డ అండి. ఇది వేసవికాలంలో గడ్డ అయితే తక్కువగా ఉంటుంది, కానీ వర్షాకాలం అయితే భారీగా చాలా ఎక్కువగా గడ్డ వస్తుంటుంది. దీన్ని డిప్పలు పెట్టుకునే దాటాలి చాలామంది, మరి దాటుతుంటారు గడ్డ అవతల వాళ్ళు. మాకైతే మరి గడ్డ అవతల ఉంటుంది, మాకు అన్నీ సౌకర్యంగా అన్నీ కూడా బాగానే ఉంటాయి. అయితే ఇప్పుడు మేము పశువులను తీసుకెళ్ళేసి ఇప్పుడు గడ్డ దాటించాలి. ఇప్పుడు 3 గంటల సమయంలో మరి ఇతల గడ్డ దాటిస్తున్నాము. గడ్డ దాటించేటప్పుడు తప్పకుండా మరి మేము కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే మేకలైతే ఈ గడ్డ కొట్టుకొని పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మేకలు మేము కోల్పోకుండా మరి మేము మేకల్ని రక్షించాలంటే తప్పకుండా ఏం చేయాలంటే అవి గడ్డ దాటుతున్నప్పుడు కింద పక్క కూడా ఉండాలి. ఇప్పుడు కుర్రోలు కూడా కింద పక్క ఉంటారు, అంటే అవి కొట్టుకొని పోతుంటే వాటిని పట్టుకొని ఒడ్డుకు రక్షించడానికి అన్నమాట, సురక్షితంగా చేర్చడానికి. కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు గడ్డ దాటిస్తుంటాం అనమాట. గడ్డ దాటిస్తున్నప్పుడు ఏ విధంగా దాటుతాయో మీకు చూపిస్తాను చూడండి. అదిగో అవతల కనబడుతున్న చెట్టు, అక్కడి నుంచే తీసుకెళ్ళాలన్నమాట మేము పశువుల్ని. ఇప్పుడు ఏంటంటే ఇది నవంబర్ సీజన్ అనమాట, నవంబర్లో తీసింది. ఈ నవంబర్లో అయితే గడ్డ తక్కువ ఉంటుంది, అయితే వర్షాకాలం అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అది చూడండి, ఎక్కడ చూసినా అడవి, దట్టమైన అడవి అనమాట. మాకైతే మేత దొరకడానికి ఇబ్బంది ఏమి ఉండదు, అయితే ఎక్కువగా మేత అవసరం కాబట్టి గడ్డ అవతల తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు పశువులు వస్తున్నాయి చూడండి, మేకలు పశువులు వస్తున్నాయి, వాటిని ఇప్పుడు మేము దాటించాలన్నమాట. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదిగో వస్తున్నాయి. పశువుల కాపర్లు కూడా వాటి వెంటనే తోలుకొని వస్తున్నారు, మీరు చూస్తున్నారు కదా. ఇది వేసవికాలం అయితే మార్చి, ఏప్రిల్, మే ఈ సీజన్లో అయితే ఎక్కువగా ఆ నెలలో అయితే ఎక్కువగా ఇక్కడ ఇసుక తీస్తారనమాట. మాకు ఇసుక ఇదే ఈ స్థలంలోనే ఇసుక తీస్తుంటాం అనమాట. మేము ఇల్లు కట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా ఇదిగో ఇక్కడే ఇసుక తీసి గడ్డ అవతలే వస్తుంటుంది వెహికల్, లారీ కానీ ఏమైనా ఇంకా వాహనాలు, ట్రాక్టర్ కానీ ఇటువంటివి వస్తుంటాయి అవతల. ఇక్కడ నుంచే మేము ఇసుక తరలిస్తుంటాం అనమాట. మాకు ఇసుక అయితే పక్కనే ఉంది, మాకు ప్రాబ్లం లేదు. పల్లెటూరే కానీ ఇసుక అయితే ప్రాబ్లం లేదు. చక్కగా గడ్డ నుంచి మరి ఇసుక తోలుకెళ్తుంటాం. వర్షాకాలం అయితే ఇంకా ఇంకిపోతుంటుంది. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, మీరు మా యొక్క గిరిజనులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, మా గిరిజనుల యొక్క అవస్థలు ఏ విధంగా ఉన్నాయో మీకు చూపిస్తున్న వీడియోలు చూడండి. అన్నీ గొడ్లు తోలుకొచ్చినట్టే దాదాపుగా. ఇప్పుడు గడ్డ దాటించడమే ఉంది. ఇప్పుడు పోయిన వారమే ఎక్కువగా వర్షం పడడంతో ఎక్కువగా గడ్డ ఉండింది. ఇప్పుడిప్పుడే గడ్డ తగ్గడంతో మేము గడ్డ అవతలు తీసుకెళ్లాలని మేము గడ్డ దాటించి తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు ఈ పశువులు దాటుతాయి చూడండి. ఇప్పుడు ఈ గొడ్లు గడ్డ దాటుతాయి. ఆ గడ్డను దాటేటప్పుడు మీరు చూడండి, ఇదిగో మా యొక్క కుర్రలు కూడా గొడ్ల పక్కనే ఉన్నారు, చూస్తున్నారు కదా మీరు. ఇదిగో ఇప్పుడు దాటుతాయి. ఇవి దాటేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. పెద్దవైతే ఇంకా మునగవలే, కానీ చిన్నవైతే పిల్లలైతే మునిగిపోయే అవకాశం ఉంటాయి. అయితే అవి ఈత కొడుతుంటాయండి, ఈత కొడతాయి అవి. చూడండి అదిగో పిల్లలు కూడా అక్కడ సట్లు విప్పేసి ఏం చేస్తున్నారంటే మరి మేకలు ఏమైనా కింద గడ్డ నుంచి కొట్టుకుపోయే అవకాశం ఉందని ఏం చేస్తున్నారు, ముందుగానే సిద్ధపడి ఏం చేస్తున్నారు, ఇదిగో సట్లు విప్పుతున్నారు అనమాట. ఇదిగో నాతో పాటు మా ఊరు నుంచి గడ్డ దాటుతున్నాడు. గడ్డ దాటేసి ఏం చేస్తాడంటే ఇవతల
ఈత రోడ్డుకి వచ్చి ఎటుపక్క తోలుకెళ్ళాలో మేము ఇటుపక్క అన్నమాట తోలుతాం. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను చూడండి, మీకు చూపిస్తున్నాను. అది చక్కగా గుంపుగా కలిసి గడ్డను దాటుతున్నాయి. గుంపుగా కలిసి చక్కగా గడ్డ దాటుతున్నాయి. అయితే పెద్ద గడ్డ ఉన్నప్పుడు అయితే ఇవి చక్కగా ఈత చేస్తాయండి. ఎప్పుడైనా చూసారు లేదా కానీ చక్కగా ఈత చేస్తుంటాయి. ఇదిగో మేకలు కింద పక్క తల కనబడుతున్నాయి చూసారా, కిందకి వెళ్ళిపోతున్నాయి అనమాట. కింద అదిగో కింద నుంచి అలాగా ఏం చేస్తున్నాయి, ఈత కొడుతున్నాయి అనమాట. అబ్బా పరిగెడుతున్నాయి కుర్రోలు చూసారా అది అమ్మ పరిగెడుతున్నారండి బాబోయ్. అబ్బా అది కిందకి వెళ్ళిపోతున్నాయి చూసారా, కిందకి గడ్డ కొట్టుకుని పోతుంది. అంటే అవి చిన్నవి కదా, అవి చిన్నవి కాబట్టి కిందకి వెళ్ళిపోతున్నాయి. ఆ తలకర కనబడుతున్నాయి కదా చూసారు. ఒకసారి మేము తీసుకెళ్ళామండి అప్పుడు, ఎప్పుడంటే వర్షాకాలం ప్రారంభంలో తీసుకెళ్ళాము, వర్షాలు పడుతున్న బాయ్ బాయ్.